నమస్తే, వెల్కమ్ టు యూఏటీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. సో ఎట్లా ఉంది, అంటే ఎట్లా ఉంది స్పందన, ఎట్లా ఉంది? గెలవబోతున్నారు సార్ కరీంనగర్? బ్రహ్మాండంగా స్పందన ఉంది కరీంనగర్ ప్రజల నుంచి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా నీరాజనం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు మంచిగా అందుతున్నాయని సంతోషంగా ఉన్నారు. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాం. కానీ అటు సైడ్ నుంచి కేసీఆర్ కానీ కేటీఆర్ గారు చూసుకుంటే ఏదైతే అభ్యర్థి ఎవరికి తెలియదు, ప్రజలలో తిరగరని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? కేటీఆర్ గారికి నేను ఒకటే జవాబు చెప్పదలుచుకున్నా. మీ అయ్యని అడుగు రాజేందర్ రావు ఎవరు అనేది చెప్తాడు. రాజేందర్ రావు అనేట ఆయన టీఆర్ఎస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉండి యూత్ అండ్ స్టూడెంట్ అఫేర్స్ ఇన్ఛార్జిగా ఉండే బొంతు రామ్మోహన్ను, కర్నె ప్రభాకర్ను, ఎర్రోల శ్రీనివాస్ను, జగదీష్ రెడ్డిని రిక్రూట్ చేసిందే రాజేందర్ రావు. ఉద్యమంలో వేల మంది జైలుకు పోతే బెయిల్కు పైసలు కట్టి తీసుకొచ్చిందే రాజేందర్ రావు. ఉద్యమంలో ఏదైతుందో ఆత్మ బలిదానం చేసుకొని చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్కు సాయం చేసిందే రాజేందర్ రావు. ఉద్యమంలో ఆర్థిక సాయం చేసింది, అన్ని రీతిలా చేయూతనిచ్చి సాయం చేసిందే రాజేందర్ రావు. కేసీఆర్ గారు హెలికాప్టర్లో ఎక్కించుకొని 2 బీఫారాలు చేతిలో పెట్టి పార్లమెంటుకు చొప్పదండి నియోజకవర్గంకి వెయ్యమని కరీంనగర్ కలెక్టరేట్ దాకా ఆయనతో స్వంతంగా హెలికాప్టర్లో తీసుకొచ్చి బీఫారాలు చేతిలో పెట్టిందే రాజేందర్ రావు. సో మీ అయ్యని అడుగు ఫస్ట్ రాజేందర్ రావు ఎవరో చెప్తాడు. రాజేందర్ రావు అనేట ఆయన కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండే. రాజేందర్ రావు అనేట ఆయన యూత్ కాంగ్రెస్లో జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్గా ఉండే. రాజేందర్ రావు అనేట ఆయన గుండి గోపాలరావుపేట సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా ఉండే. రాజేందర్ రావు అనేట ఆయన మీ అయ్య ద్రోహం చేస్తే, ఎక్స్పెల్ చేస్తే, ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే చొప్పదండి నుంచి 30,000 ఓట్లు తీసుకొచ్చుకున్న ఆయన రాజేందర్ రావు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పార్లమెంట్కి కొట్లాడితే 1,76,000 ఓట్లు తెచ్చుకున్నది రాజేందర్ రావు. ఇది రాజేందర్ రావు చరిత్ర. రాజేందర్ రావు తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు 2 సార్ల అసెంబ్లీకి ఎలెక్ట్ అయినారు. కరీంనగర్ నుంచి, జగిత్యాల నుంచి. ఒక్కసారి ఏదైతుందో ఎమ్మెల్సీగా తెలంగాణ గ్రాడ్యుయేట్స్ నుంచి ఎలెక్ట్ అయినారు. తెలంగాణకు కేసీఆర్ గారి కన్నా అందరికన్నా ఎక్కువ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిందే వెలిచాల జగపతిరావు గారు. 100 పుస్తకాలు, 100 సెమినార్లు రాసిందే జగపతిరావు గారు. మీ అయ్య కేసీఆర్ గారు 100 సార్ల మా తండ్రి జగపతిరావు గారి దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి నోట్స్ రాసుకొని పోయేటాయనే. అది రాజేందర్ రావు చరిత్ర. సో రాజేందర్ రావును ప్రజలు ఏదైతుందో ఆదరించి హక్కున చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ చేసే గ్యారంటీలతో పాటు మాకున్న ఫ్యామిలీకి ఉన్న మంచి పేరు, అవినీతి మచ్చ మరక లేని ఫ్యామిలీ కాబట్టి ఏదైతుందో ఆదరించి హక్కున చేర్చుకున్నారు. తప్పకుండా బ్రహ్మరథం బట్టి పెద్ద మెజారిటీతో గెలిపిస్తున్నారు. ఇంకోటి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా సాధ్యం కావు, అమలు కావు. వచ్చే ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుందని చెప్పేసి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ నుండి నాయకులు చెప్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? మా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ మొత్తంగా చేస్తామని చెప్పడం జరిగింది. అది లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో చెప్పినారు. తప్పకుండా చేస్తాము, మాట తప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వీళ్ళకి ఏదైతుందో లోపల కోరికగా ఉంది, రైతుల రుణమాఫీ కాకూడదు, రైతులు సంతోషంగా ఉండకూడదు, రైతులు ఆందోళనలో ఉండాలి. ఆందోళనలో ఉంటే వాళ్ళ జీవితాల లోపల ఎంటర్ అయ్యి చిచ్చు పెట్టాలి అని చెప్పి బీఆర్ఎస్కు బీజేపీకి ఉంది. అన్ఫార్చునేట్లీ అది జరగదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయడం జరుగుద్ది, రైతులు సంతోషంగా ఉండడం జరుగుద్ది. వీళ్ళు ఏదైతుందో ఆందోళనకు లోనవడం జరుగుద్ది బీఆర్ఎస్ బీజేపీ. చివరగా చూసుకుంటే అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీ డబుల్ డిజిట్ అంటుంది, ఇటు బీఆర్ఎస్ ఏమో 12 నుండి 14 సీట్లు గెలవబోతున్నాం అని చెప్పేసి అంటుంది. సో మరి ఏంది, మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? బీఆర్ఎస్ డబుల్ డిజిట్ వచ్చుడు వదిలిపెట్టు. బీఆర్ఎస్ సపోజు 2 సీట్లే గెలిస్తే టీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? 2 సీట్లు కూడా గెలవకపోతే కేసీఆర్ రిజైన్ చేస్తారా ఎమ్మెల్యే పదవులకు? పోనీ ఇంకో ఛాలెంజ్ విసురుతున్నా. కరీంనగర్లో 3వ స్థానం నుంచి 2వ స్థానానికి బాకుతే నేను పాలాభిషేకం చేస్తా కేటీఆర్కు, కేసీఆర్కు. 3వ స్థానం కాక 2వ స్థానం కాక 3వ స్థానమే వచ్చింది అనుకుందాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి
కేటీఆర్ ఎమ్మెల్యేకు కేసీఆర్ ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తారా? ఇది నా ఛాలెంజ్. సార్ ఇంకోటి చూసుకుంటే అటు బీజేపీ నేతలు కూడా రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో కలవబోతుంది, విలీనం చేసుకోబోతున్నారు అని చెప్పేసి అటు బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏంది మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లోకి వస్తే చేర్చుకుంటుందా? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నదన్నది జగమెరిగిన సత్యం. మోడీ గారు నిజామాబాద్ మీటింగ్కి వచ్చి నిజామాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు వచ్చి ప్రైవేట్గా రూమ్లో ఏదైతుందో చెవులో ఊదినాడు మా కొడుకుని ముఖ్యమంత్రి చేయమని. సో అంత సాన్నిహిత్యం గల ఇద్దరికి ప్రతి దాంట్లో నల్ల చట్టాలు తెస్తే, రైతు నల్ల చట్టాలు తెస్తే దానికి మద్దతు, నోట్ల రద్దు చేస్తే దానికి మద్దతు. ఇప్పుడు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంటేనే ఏదైతుందో 25 మందిని బీజేపీకి ఉంటుంది. నా దగ్గర 35 మంది ఉన్నారు, 60 మంది అయితే గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ నేను 15 ఆగస్టు జెండా ఎగరేస్తాను కేసీఆర్. నామా నాగేశ్వరరావు ఖమ్మంలో కొట్లాడే పార్లమెంట్ క్యాండిడేట్ సెంట్రల్ మినిస్టర్ అవుతాడు అలయన్స్లా అని. ఎట్లా అవుతాడు? బీజేపీ ప్రభుత్వం వస్తుంది, నేను కలుస్తా, ఆడ మంత్రి అవుతాడు. సో ఇవన్నీ ఆలోచనలు ఉన్నది వాళ్ళకు. వాళ్ళు ఏదైతుందో లోపల ఆలోచనలు చేసుకుంటున్నారు. అటువంటి కుత్సితమైన ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీకి కూడా అదే రకంగా ఆలోచన చేసుకుంటుంది, బీఆర్ఎస్ కూడా అదే రకంగా చేసుకుంటుంది. దేశం మొత్తం మీద బీజేపీతో పోరాడే పార్టీ ఒకటే ఒక్క పార్టీ కాంగ్రెస్. ఈరోజు 2 కూటములు దేశం మొత్తం మీద పోరాడుతున్నాయి, ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమికి నేతృత్వం వహించేది కాంగ్రెస్, ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహించేది బీజేపీ. వీళ్ళు పోటీ పడితే వీళ్ళు కలవడం ఏముంది? బీఆర్ఎస్ను బీజేపీ ఇద్దరు ఒకటే. వాళ్ళు ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలుసు ఇద్దరు ఒకటే అని. సార్ ఇంకోటి చూసుకుంటే అటు మోడీ గారు కూడా అబ్కే బార్ 400 పార్ అంటున్నారు. సో ఇండియా కూటమి వచ్చేది లేదు, ఏం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏం చెప్తారు దీనికి? 330 ఇచ్చినారు పోయినసారి ఎలక్షన్స్లో. 330 ఇచ్చినప్పుడే 330 అబద్ధాలు ఆడిండు. ఇప్పుడు 400 అబద్ధాలు ఆడదామని చెప్పి 400 అడుగుతున్నాడే ఏందో అందరికి ప్రజలకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిన 330, అప్పుడు 330 అబద్ధాలు ఆడిండు. ఏం అభివృద్ధి చేయలేదు, నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటినాయి. ఇప్పుడు 400 ఇవ్వండి, 400 అబద్ధాలు ఆడతా 400 నామాలు పెడతా అని అంటున్నాడు. ప్రజలందరూ ఏదైతుందో ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, పాతాళానికి దొక్కుతారు. థ్యాంక్ యూ.